అదేవిధంగా చూసినట్లయితే తెలంగాణలో బీజేపీ జెండా ఏ వ్యూహంతో ఎగరవేయాలని చెప్పి బీజేపీ చూస్తుందంటారు? అంటే ఎటువంటి నెక్స్ట్ తర్వాత ఎలక్షన్స్ కి ఎటువంటి వ్యూహంతో బీజేపీ తెలంగాణలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తుంది? మా వ్యూహాలు మాకున్నాయి. తప్పకుండా దాని తగ్గట్టు మేము వెళ్తున్నాం. తెలంగాణ ప్రజలు అండ మాకుంది. అందుకే 8 ఎంపీ సీట్లు మాకు ఇచ్చిర్రు, 2 ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చిర్రు. తెలంగాణ ప్రజలకు తెలుసు, భారతీయ జనతా పార్టీ వల్లనే కేసీఆర్ ఒక మదం దిగి ఫామ్ హౌస్ లో పనుకునే వ్యక్తిని తీసుకొచ్చి బయట రోడ్డు మీదకి తెచ్చిర్రు. భారతీయ జనతా పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వల్లనే ఈ రోజు 10 ఏళ్ల నుండి అనుభవిస్తున్న శోభ వెళ్ళింది. ఏంటంటే కొంచెం మా ప్రజలు కొంచెం బీసీ నినాదం మేము బట్టిగా తీసుకున్నాం. వారు ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే బటబాజ్ హామీలు ఇచ్చిర్రు, తులం బంగారం ఇస్తాం, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం, మళ్ళా నిరుద్యోగులకి నెలకి పెన్షన్లు ఇస్తాం, 25,000 ఇస్తాం, అవన్నీ ఎక్కువ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిరు తప్ప తెలంగాణ ప్రజలు మాత్రం ఎప్పుడు భారతీయ జనతా పార్టీకే ఉంటారు. భారతీయ జనతా పార్టీ వెంబడే నడుస్తారు. తప్పకుండా మా రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు, వారి నాయకత్వంలో, వారి వ్యూహాలతోని మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తప్పకుండా వస్తాం. అరవింద్ గారు, ఇంకా ఫైనల్ గా రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ, బీజేపీ ప్రభావం తెలంగాణలో ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? లాస్ట్ టైమే మీరు చూసిర్రు బండి సంజయ్ గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే ఇప్పుడు కూడా గారు, బండి సంజయ్ అన్న గారు మరియు ఇతర బీజేపీ నాయకుల నేతృత్వంలో తప్పకుండా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము జెండా ఎగరేస్తాం. ఈసారి మేయర్ భారతీయ జనతా పార్టీదే. మేయర్ అభ్యర్థి బీజేపీ క్యాండిడేటే ఉంటాడు. థ్యాంక్ యూ. కాషాయం జెండానే గుర్తుంది. యా, థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ జై యూ. శ్రీరామ్. జై శ్రీరామ్.